హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఏంటి ఇలా వచ్చింది అని చెప్పి అనుకుంటున్నారా? సో ఇదంతా సారీ, ఇదంతా ఓవర్ యాక్షన్ ఏంటి అనుకుంటున్నారా? సో ఈ రోజు వినాయక చవితి కాబట్టి ఇప్పుడే పూజ అయిపోయింది. ఎంత పూజలో బిజీ ఉన్నా మీ అప్డేట్స్ అయితే మీకు ఇవ్వాలి కాబట్టి బిగ్ బాస్ అప్డేట్స్. సో ఈ రోజు వీకెండ్ ఎపిసోడ్ జరుగుతుంది. సాటర్డే సండే ఎపిసోడ్ షూటింగ్ అయితే చేస్తూ ఉండుంటారు. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే ఎవరు వీకెండ్ లో ఎలిమినేట్ అవుతున్నారు, ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నారు అనేది మాట్లాడుకుందాం. యాక్చువల్ గా ఫస్ట్ అయితే మనకి 6 మెంబర్స్ అయితే నామినేషన్స్ లో ఉన్నారు. బేబక్క, సోని, విష్ణుప్రియ, ఇంకొకరు వచ్చేసి 3 మెంబర్స్ బాయ్స్, 3 మెంబర్స్ గర్ల్స్ కదా. శేఖర్ భాష, ఆదిత్య, మణికంఠ ఉన్నారు. సో ఈ 6 మెంబర్స్ ఉన్నారు. నేను పర్సనల్ గా ఎవరికి ఓటేసాను, మీరు పర్సనల్ గా ఎవరికి ఓటేసారు అనేది కామెంట్ లో చెప్పండి. నేను వచ్చేసి లాస్ట్ లో చెప్తాం, మధ్యలో మాట్లాడుకుందాం వీడియోలో. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా 6 మెంబర్స్ ఉన్నారు. అందులో మనకి బిగ్ బాస్ ఓటింగ్ వేయడానికి ఇచ్చింది 2.5 డే అనుకుంటా. లాస్ట్ లో ఒక 2 అవర్స్ ఒక డే ఇచ్చాడు, తర్వాత 3 days ఉన్నింది అనమాట. ఈ 3 days లో అందరూ ఓట్స్ అయితే వేసుకున్నారు. ఓవరాల్ గా ఈ వీక్ కంటెస్టెంట్స్ లో ఈ వీక్ లో అందరూ ఎలా ఆడారు ఏంటి అనేది మనం 1 by 1 మనం చెక్ చేసుకుందాం. ఫస్ట్ విష్ణుప్రియ తీసుకుందాం. విష్ణుప్రియకి యాక్చువల్ గా బిగ్ బాస్ హై రెమ్యునరేషన్ ఇస్తున్నారు, హై ఫాలోవర్ ఉంది బయట సైడ్. అయినా లోపలికి వచ్చి అంటే అమ్మాయి ఫైర్ చూపిస్తుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, ఎనర్జెటిక్ గా ఉంటది అని చెప్పేసి మనం చాలా ఎక్స్పెక్ట్ చేసాం. బట్ చాలా సెటిల్డ్ గా ఆటలాడుతుంది, ఎక్కువ ఓట్స్ జారట్లేదు, గేమ్స్ లో బాగానే పార్టిసిపేట్ చేస్తుంది, కానీ స్టాండ్ తీసుకోవాల్సిన దగ్గర స్టాండ్ తీసుకోవట్లేదు. ఈవెన్ ఆ అమ్మాయి దగ్గర కూడా, అమ్మాయి విషయంలో కూడా స్టాండ్ తీసుకోవట్లేదు. ఒక్కసారి నిఖిల్తో ఏమో నువ్వు ఎందుకు నన్ను మణికంఠ కన్నా తక్కువ చేసేసావు, నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అని చెప్పేసి ఆర్గ్యూ చేసింది. మళ్ళీ మణికంఠతో వచ్చేసి అంటే నువ్వు నాతో ఇన్ని డేస్ నేను ఏమన్నా ఓట్స్ ఫ్లో వదిలేస్తానేమో అని చెక్ చేయడానికి చేసి నాతో ట్రావెల్ చేసావు అని చెప్పేసి చాలా బాగా హట్ అయింది. ఆ 2 విషయాలు. ఇంకా కొన్ని టాస్క్ లో బాగానే ఆడింది. సో ఈ అమ్మాయికి ఓటింగ్ పడుంటది బాగానే, అంటే ఉన్న ఫాలోయింగ్ ని బట్టి. ఫస్ట్ వీక్ లో ఎలిమినేషన్ అయ్యే క్యాండిడేట్ అయితే అస్సలు కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ గర్ల్స్ లో ఎవరున్నారు? విష్ణుప్రియ, బేబక్క, సోనియా ఉంది. సోనియాకి హై ఫాలోవర్స్ ఏం లేరు. బట్ ఏంటంటే ఆమెకి పిఆర్ టీమ్ చాలా స్ట్రాంగ్ ఉంది. అసలు వీడియోస్ కానీ ఆమె మీద ఉన్న సోషల్ మీడియా వాళ్ళు స్ప్రెడ్ చేయడం కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా సోనియా 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 అనే అనిపిస్తుంది. సో ఆ ఇదితో పట్టి ఆ అమ్మాయి కూడా వెళ్ళే ఛాన్సెస్ లేవు. ప్లస్ ఆ అమ్మాయి చాలా అగ్రెసివ్ గా ఫస్ట్ లో అసలు కుక్కరు గొడవ అని చెప్పేసి ఫుల్ పాపులర్ అయిపోయింది సోషల్ మీడియాలో కూడా. అది కానీ తర్వాత టాస్క్లు కానీ నిఖిల్తోనే సవాల్ చేస్తుంది. పులితో ఇద్దరితో సమానంగా ఆట ఆడవగలను, నేను పులి లాంటి దాన్ని అని చెప్పేసి కూడా సవాల్ విసురుతుంది. బట్ నేను ఫిజికల్ గేమ్ అంతగా ఆడలేను, మైండ్ గేమ్ అయితే బాగా ఆడుతాను అంటది. ఎంత విష్ణుప్రియ కన్నా తక్కువ ఫాలోయింగ్ అయినా సరే ఫస్ట్ వీక్ లో వెళ్ళిపోయే క్యాండిడేట్ అయితే సోనీ కదా. ఎందుకంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సోనీ ఇంకా ఇంట్లోనే ఉంటే మంచి ఫైర్ చూడొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు బయట పబ్లిక్ కూడా. సో ఆ అమ్మాయికి కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ పోతే మనం మణికంఠ గురించి మాట్లాడుకుందాం. మణికంఠ ఫస్ట్ 3 days అయితే ఇరిటేట్ చేసేసాడు. ఎక్కడ బట్టిన సోషల్ మీడియాలో అబ్బాయి గురించి నెగిటివ్ గానే అయిపోయింది అనమాట. నేను కూడా ఖచ్చితంగా అనుకున్నా ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోతాడు, ఇంత ఇరిటేట్ చేస్తున్నాడు పాస్ట్ అని చెప్పి ఎప్పుడు అదే అయితే అలా సింపతి గేమ్ ఆడుతున్నాడు అని చెప్పేసి ఆ విగ్ తీసేసి అట్లా. ఎప్పుడైతే విగ్ తీసి తనలో ఉన్న ఏడుపు అంతా బయట పెట్టేసి ఏడ్ చేసి బిగ్ బాస్ మోటివేషన్ స్పీచ్ తీసుకొని వచ్చాడు, అప్పటి ఈ లాస్ట్ 2 days లో తన నుంచి గ్రాఫ్ అయితే పెరిగింది. టాస్క్ లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. నిన్న సీతక్క ఏడ్చినప్పుడు కూడా ఓదార్చడానికి వెళ్తాడు, గేమ్స్ ఆడతాడు, మాట్లాడతాడు. విష్ణుప్రియ వాళ్ళు డిస్కషన్ లో కూడా బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అన్నిట్లో మింగిల్ అవుతున్నాడు, వర్క్ చేస్తున్నాడు, అంట్లు దోముతున్నాడు, అన్ని బాగానే ఉన్నాయి ఈ 2 days లో అయితే. సో అంతకు ముందు ఏమైపోయిందంటే సరే ఇంత పెయిన్ లో ఉన్నాడు కాబట్టి మనం ఖచ్చితంగా ఒక ఛాన్స్ అయితే ఇద్దాము, ఒక వీక్ అయితే చూద్దాం అని ఓటింగ్స్ అయితే పడిపోయాయి. ఆయన గ్రాఫ్ కూడా బాగా పెరిగిపోయింది. అట్లని చెప్పేసి ప్రతి వీక్ ఇదే ఫాలో అవుతారంటే అస్సలు ఎవరు. నెక్స్ట్ వీక్ ఆడకపోతే ఇස්සరు అవతల కొడతారు ఆడియన్స్, తెలిసిందే కదా. నెక్స్ట్ ఆదిత్య బాగా టాస్క్ లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, ప్లస్ చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నాడు, చాలా వినయంగా ఉంటున్నాడు, అందరితో పనుల్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు.
అప్పుడప్పుడు శేఖర్ భాషతో, మణికంఠతో, నిఖిల్తో, అభయ్, నవీన్ వీళ్ళందరితో కూడా బాగా మింగిల్ అయ్యి అన్ని పనులు చేయడం కానీ మాట్లాడడం కానీ అంతా జరుగుతుంది. ఒక్క ప్రేరణతో ఆ టవల్ ఇష్యూ అని చెప్పేసి గొడవ అయింది కదా, తెలియక అమ్మాయి టవల్ యూజ్ చేసేసుకున్నాడు. అక్కడ కూడా సారీ నన్ను క్షమించు అని చెప్పేసి పెద్ద అయినా సరే వెళ్ళి చెప్పడం జరిగింది. అది కూడా మంచి పరిణామమే. సో ఇంకా అన్ని మా ఆదిత్య విషయంలో కూడా అంటే తను తెలుగు పర్సన్ కాకపోయినా తెలుగు బాగా మాట్లాడతాడు, ప్లస్ మన ఆడియన్స్ కి అందరికి దగ్గరున్నాడు, అందులో సేవా కార్యక్రమాలన్నీ చేస్తాడు. దానితో బిగ్ బాస్ హౌస్ లో కూడా ఆయనకు పాజిటివ్ వే ఉంది కాబట్టి ఓట్స్ అయితే ఖచ్చితంగా పడుతున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ గా మాట్లాడాల్సుకోవాల్సింది బేబక్క అన్నమాట. బేబక్కని బయట అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ వేసద్ది, అక్కడ లోపలికి వెళ్ళినాక అసలు ఆమెకి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనేది అర్థం కావట్లేదు. ఏదో ట్రై చేస్తుంది, కాకపోతే అది ఆర్గానిక్ గా రావట్లేదు. ఆర్టిఫిషియల్ గా నేను చెయ్యాలి, నేను కామెడీ దాంట్లో అంటే ఆ సెక్షన్ లో వచ్చాను కాబట్టి నేను కామెడీ చేయాలని చెప్పి ఏదేదో చేస్తుంది. అసలు అది కామెడీ పేలట్లే సరిగా. భాషను కూడా అడుగుతుంది, నేను చేసే కామెడీ ఓకేనా అని కుళ్ళు జోకులేసి భాష ఒకసారి డైరెక్ట్ కూడా అడుగుతాడు, నువ్వు చేసేదంతా కుళ్ళుగా అనిపిస్తుంది, కుళ్ళు జోకులు సరిగా పేలట్లేదు అక్క అని చెప్పేసి చెప్పేస్తాడు మొహానే. ఇంకా కుకింగ్ అంటే కుకింగ్ చేస్తుంది. కొన్ని నామినేషన్స్ దగ్గర కూడా ఆమె స్టాండ్ తీసుకోవట్లేదు, ఆమె రివర్స్ లో అన్నప్పుడు కూడా సైలెంట్ అయిపోతుంది. అంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదో, లేకపోతే మాట్లాడితే నెగిటివ్ అవుతానా అనేది తెలియట్లేదు. అంతసేపు నేను మధ్య వయస్కరాల్ని, నేను ఈ టాస్క్ ఆడలేకపోతున్నాను, బిగ్ బాస్ కొంచెం నా ఏజ్ నన్ను కూడా గుర్తుపెట్టుకొని టాస్క్లు ఇవ్వు అని చెప్పేసి అలా కూడా మాట్లాడుతూ ఉందన్నమాట. అంత గ్రాఫ్ చూసుకుంటే యాక్చువల్గా బిగ్ బాస్ ఆమెను పంపించింది అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి ఆమెను సెలెక్ట్ చేసుకున్నాడు ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో. అన్లిమిటెడ్ కాదు కదా, అసలు ఎంటర్టైన్మెంటే లేదు ఈ వీక్ లో అంటే ఆమె దగ్గర నుంచి. ఇంకా శేఖర్ భాష కుళ్ళు జోకులు వేస్తా ఆ ఓట్స్ ని డిఫరెన్స్ చేసి మాట్లాడడం, కట్ చేసి మాట్లాడినప్పుడు కొంచెం బాగా పేలుతున్నాయంట. సోషల్ మీడియా మొత్తం ఇన్స్టాగ్రామ్ లో కానీ మీమ్స్ లో కానీ ఎక్కువ శేఖర్ భాషవే ట్రోల్ అవుతూ ఉన్నాయన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే శేఖర్ భాష కుళ్ళు జోకుల వల్లే ఎక్కువ పాపులర్ అయింది బిగ్ బాస్ ఈ 1 వీక్ లో. మణికంఠ ఆ సింపతితో ఆ స్టోరీ చెప్పి ఏడిపించి ఇరిటేట్ చేస్తున్న శేఖర్ భాష, సోనియా వీళ్ళని బట్టి కొంచెం గ్రాస్ అయితే పెరిగింది అనమాట. సో ఓవరాల్ గా నాకు అనిపించిన దాన్ని బట్టి ఓటింగ్స్ గ్రాఫ్స్ ని బట్టి 99.9% కాదు 100% బేబక్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఎపిసోడ్ అయ్యాక మనకి ఎపిసోడ్ వచ్చాక చూద్దాం. ఖచ్చితంగా నేనైతే అనుకుంటున్నా బేబక్కే ఎలిమినేషన్ ఉంది. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి మాట్లాడడం అయితే చాలా మందిని అనుకున్నట్టున్నారు. అంటే నా అనాలిసిస్ ఏంటంటే ఇప్పుడు బేబక్క బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, ఈమె వచ్చింది ఏంటి ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీ ఎవరో ఒకరు ఫిల్ చేయాలి కదా. సో అందుకనేసి ముక్కు అవినాష్ ని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. ఎందుకంటే తను ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు మనకి. ఇది జోడీ డాన్స్ లో కూడా కానీ, హరియానాతో డాన్స్ వేసినప్పుడు కానీ, ఇంకా శ్రీముఖితో షో చేస్తాడు కదా మా టీవీలో, దాంట్లో కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు అనమాట. అంటే స్పాంటేనియస్ గా జోకులు వేయడం, అతని మీద ఎవరైనా జోకులు వేసినా కానీ బాగా రిసీవ్ చేసుకుంటాడు. అంటే ఆయన గోల్ ఏంటి, అల్టిమేట్ గా మనం పీపుల్స్ ని హ్యాపీ చేయాలి అని చెప్పేసి ఫుల్ జోకులు వేసి నవ్విస్తుంటాడు అనమాట. 500% అనుకోండి, 1000 అని నేను అన్ను, 500% ఈ రోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవినాషే వస్తాడు అని చెప్పేసి స్టాక్ ఉంది బయట. చూద్దాం ఎవరైతే వస్తారు అనేది. ఇదండి నా అనాలిసిస్ ప్రకారం. బేబక్క ఎలిమినేట్ అవుతుంది, అవినాష్ వచ్చేసి రీ ఎంట్రీ ఇస్తున్నాడు, మీన్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్ 8 తెలుగులోకి అయితే ఎంట్రీ ఇస్తున్నాడు. సో ఇది నా రివ్యూ. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ అవ్వద్దు. మర్చిపోయారా? కామెంట్ చెప్పండి, మీకు ఎవరు నచ్చారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు. ఒకవేళ నిజంగా బేబక్క ఎలిమినేట్ అయితే ఎంతమంది ఫీల్ అవుతారు, ఎంతమంది హ్యాపీ అవుతారు. సో ఇవన్నీ మనం కామెంట్ సెక్షన్ లో డిస్కస్ చేసుకుందాం. ఫైనల్ గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ ఫైనల్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వచ్చే వినాయక చవితి కల్లా అట్లీస్ట్ నా ఛానల్లో 1 lakh సబ్స్క్రైబ్ రావాలని కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.